కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో సిబిఐ స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో పొందుపరిచింది. దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై సిబిఐ ఆక్షేపించినట్టు సమాచారం. ఇప్పటివరకు ఎంతమందిని ప్రశ్నించి ఏ మేరకు సమాచారం రాబట్టారనేది కూడా స్టేటస్ రిపోర్టులో పొందుపరిచారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, స్టేటస్ రిపోర్ట్ లో ఏ అంశాలు ఉన్నాయి, ఏంటి డీటెయిల్స్? ఆర్జికర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ అత్యాచారం కేసుకు సంబంధించిన సీల్డ్ కవర్ లో సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ని సుప్రీంకోర్టు 10:30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ అంశం పైన విచారణ జరగబోతోంది. ఇప్పటి వరకు 9వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం పైన కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది. ఆర్జికర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇటు సందీప్ ఘోష్ ని 6 రోజుల పాటు సిబిఐ 60 గంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. అనేక కోణాల్లో ముఖ్యంగా ఈ హత్య వెనుక ఘటన వెనుక జరిగిన పరిణామాలకు సంబంధించి సందీప్ ఘోష్ నుంచి అనేక వివరాలను సిబిఐ రాబట్టడం జరిగింది. అలాగే వైస్ ప్రిన్సిపాల్ ని కూడా సిబిఐ ప్రశ్నించడం జరిగింది. అలాగే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తీరుపైన కూడా సిబిఐ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశాలను కూడా సిబిఐ తన స్టేటస్ రిపోర్ట్ లో పొందుపరిచినట్లుగా సమాచారం. ఈ అంశం పైన మరి కాసేపట్లో 10:30 గంటలకు సిబిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ విచారణ జరగబోతున్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించారు, ఎటువంటి సమాచారం రాబట్టారు, ముఖ్యంగా మహిళా డాక్టర్ నైట్ డ్యూటీలో ఎన్ని గంటల పాటు పనిచేసింది, ఈ ఘటన వెనక ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా ఎంతమంది అత్యాచార ఘటనలో ముఖ్యంగా నిందితులుగా ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని ప్రశ్నించారు, ఇటువంటి అనేక అంశాలని ఈ స్టేటస్ రిపోర్ట్ లో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. అలాగే వైస్ ప్రిన్సిపాల్ బాబుల్ ముఖోపాధ్యాయుని కూడా ఇటు ప్రశ్నించడం జరిగింది సిబిఐ. అలాగే సంజయ్ విశిష్ట్ ముఖ్యంగా ఈయన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. సో వారు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు, ఈ డాక్టర్ అత్యాచార ఘటనకు సంబంధించి ఏ విషయాలు ముఖ్యంగా ఎటువంటి ఆధారాలు వారికి లభ్యమయ్యాయి, ముఖ్యంగా కళాశాలని ధ్వంసం చేయడం వెనుక పోలీసుల నిర్లక్ష్యం, ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే 3 పోలీసు ఉన్నతాధికారుల పైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే బెంగాల్ ప్రభుత్వం కూడా 21 మందితో లీగల్ టీమ్ ని మమతా బెనర్జీ ఏర్పాటు చేయడం జరిగింది. బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తరఫున కూడా ఈ కేసు విషయంలో ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి నేరుగా మమతా బెనర్జీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలో, నిరసనలో, ర్యాలీల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. సో ప్రభుత్వ పరంగా ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు, ముఖ్యంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు 21 మంది న్యాయవాదులతో ఒక లీగల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ కేసు పైన పోరాడేందుకు ఇటు బెంగాల్ ప్రభుత్వం సైతం సిద్ధమైన పరిస్థితి ఉంది. సో సిబిఐ స్టేటస్ రిపోర్ట్ లో ఏముంది అనేది ముఖ్యంగా న్యాయమూర్తులు పరిశీలించిన తర్వాత వాటి ఆధారంగా ఈ రోజు వాదనలు అనేవి కొనసాగబోతున్నాయి. ఇప్పటికే వైద్యుల భద్రతకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ని ఇటు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. 3 వారాల్లో ఇటు మధ్యంతర నివేదికను, 2 నెలల్లో పూర్తి స్థాయి నివేదికను ఆసుపత్రిలో వైద్యుల భద్రతకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు వీటన్నిటిని డాక్టర్స్ నుంచి తీసుకున్న తర్వాత ఇటు కేంద్ర కేబినెట్ కార్యదర్శి, అలాగే హెల్త్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కార్యదర్శులు వీళ్ళు కూడా ఈ జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉన్నారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉన్నారు కాబట్టి సో దీనిపైన కూడా రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు అయితే ఈ ఆర్జికర్ మెడికల్ కళాశాలకు సంబంధించిన వైద్యురాలి హత్యాచారం ఘటన వెనుక దేశవ్యాప్తంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఆర్జికర్ కళాశాల నుంచి ఆందోళనకారులు ఇటు సిబిఐ కార్యాలయం వరకు కూడా ర్యాలీలు, ముఖ్యంగా బాధితురాలకి తప్పనిసరిగా న్యాయం చేయాలి, ఈ ఘటనలో ఉన్న దోషులకి మరణశిక్ష విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న కూడా ర్యాలీలు, ఆందోళనలు కోల్కతాలో జరిగిన పరిస్థితి కాబట్టి సో ఈ అంశంపై ముఖ్యంగా వైద్యుల ఆందోళనకు సంబంధించి కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇంకా వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి కాబట్టి వాటిపైన కూడా సుప్రీంకోర్టు స్పందించే అవకాశం ఉంది. అలాగే బెంగాల్ ప్రభుత్వానికి సిబిఐకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది కూడా మరి కాసేపట్లో జరిగే విచారణలో తెలియబోతోంది. ఓకే.